తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ భారీ అవినీతికి పాల్పడ్డారని, టీడీఆర్ బాండ్లు, మైనింగ్, పేకాట క్లబ్లు, గోవధ, క్రికెట్ బెట్టింగ్ల ద్వారా 15 నెలల్లో 1200 కోట్లు దోచుకున్నారన్నారు మాజీ మంత్రి కారుమూరి కామెంట్స్ చేశారు. ఇక తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ దీనికి కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ తణుకులో టీడీఆర్లు అయితే, మట్టి అయితే, ఆవులు గేదెలు కొయ్యటం అయితే, పేకాట్లాడించడం అయితే, క్రికెట్ బుక్కీలు నడిపించడం అయితే, వైన్ షాపుల్లో అయితే, పంచాయతీల్లో దోపిడీ అయితే, ఏ పర్సంటేజ్లు అయితే దగ్గర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 1200 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశాడని చెప్పి మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత పచ్చి దోపిడీకి వడిగట్టాడు రాధాకృష్ణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 1200 కోట్ల రూపాయలు ఇంకా చిల్లరే. ఏ విధంగా 1200 కోట్ల అవినీతి జరిగిందో ఏదైనా రికార్డు ఉంటే చెబితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. 1200 కోట్ల అభివృద్ధి, ఈరోజు అభివృద్ధి సంక్షేమమే మేము 1400 కోట్ల అభివృద్ధి సంక్షేమాన్ని ఈ నియోజకవర్గంలో జరిగింది. కేవలం అభివృద్ధి 1200 కోట్లే జరగని దానికి ఈయన 1200 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నాడు. కారుమూరి ఒక ప్రతిపక్ష నేతగా ఎంత బాధ్యత రాహిత్యంగా ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు అనే దానికి ఒక నిదర్శనం. ఇక్కడ జరగనటువంటి అభివృద్ధి ఫిగర్లు చెప్పి 1200 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది ఈ నియోజకవర్గంలో, అవన్నీ కూడా నేను త్వరలోనే పగలగొట్టేస్తానని చెప్తున్నాడు. ఎస్, పగలగొట్టండి. మీ నాయకుడు నడుము వంచకుండా ఏ విధంగా కొబ్బరికాయలు పగలగొడతారో ఆ విధంగా నువ్వు కూడా పగలగొట్టాయి. 12 రూపాయల అవినీతిని వెలికితీసినా దానికి నేను బాధ్యత వహిస్తాను.